నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోస్టర్ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్తో అక్కడ రాజకీయం మరోసారి వేడెక్కింది. రాజకీయంగా ఎదుర్కోలేక దొంగచాటున పోస్టర్లు అతికించడంపై కమల దళం బగ్గుమంటుంది. ఈ తతంగమంతా నడిపించేది బీఆర్ఎస్ నేతలేనని రాకేష్ రెడ్డి అనుచరులు అంటుంటే, ప్రజలు ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. దీంతో ఆర్మూర్ పోస్టర్ పంచాయతీ రెండు పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వెలిసిన వాల్ పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ కు రావద్దంటూ 9 ప్రశ్నలతో పోస్టర్లు అతికించడాన్ని బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పోస్టర్లు అతికించిన బీఆర్ఎస్ నేతలను ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టర్లు వెనక ఇంకా ఎవరున్నారనేది ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం వెనక బీఆర్ఎస్ కీలక నేత ప్రమేయం ఏ మేరకు ఉందన్నది పోలీసులు అధునాతన సాంకేతిక ఆధారాలతో కూపీలాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోస్టర్ల వివాదం చిలికి గాలివానలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాల్ పోస్టర్లు అతికించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంగా గెలిచిన ఎమ్మెల్యేను నియోజకవర్గంలోకి రావద్దంటూ దొంగచాటున పోస్టర్లు అతికించడాన్ని ఎమ్మెల్యే అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచింది. అప్పుడే ఎన్నికల హామీలపై ఆయన్ను టార్గెట్ చేయడం వెనక కుట్ర ఉందని కాషాయ దళం అనుమానిస్తోంది. అయితే ప్రజలు ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై అకారణంగా కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పింక్ బుక్ లో పోలీసుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆర్మూర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. నందిపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల తోపులాటకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రెండు పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. మొత్తానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లతో ఆర్మూర్లో రాజకీయం మరోసారి భగ్గుమంది. అయితే వాల్ పోస్టర్ల కథ నడిపించిన ప్రత్యర్థులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సరైన ఆధారాలు లభిస్తే సదరు నేతలపై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది.